హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసరట్టు. మనం వేసుకునే ఈ పెసరట్టు అనేది హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మనకి ఈ పెసరట్టు వేసుకోవడానికి పెసర్లు అలాగే బియ్యం కూడా ఏమీ వాడుకోకుండా కేవలం పెసరపప్పుతోని ఇలా క్రిస్పీగా ఉండే అట్టు అయితే ప్రిపేర్ చేసి చూడండి. మీకు అట్టు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. బియ్యం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, కేవలం పెసరపప్పుతోనే మనం క్రిస్పీగా ఉండే ఈ పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు పెసరపప్పునైతే నానబెట్టేసుకోవాలి. మనం పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 గంటలు పప్పు నానితే సరిపోతుంది. ఒక 2 గంటలు ఇలా పప్పును నానబెట్టేసుకున్నాక శుభ్రంగా కడిగేసుకోవాలి. పప్పు అనేది శుభ్రంగా కడిగేసుకున్న పప్పునైతే వాటర్ మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. ఇంకా మనం బియ్యం వేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ పెసరట్టు అనేది భలే క్రిస్పీగా వస్తుందండి. అచ్చం మనకి హోటల్ స్టైల్లో లాగానే వస్తుంది. ఇక్కడ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పునంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి చిన్నవి ఒక 4 నుంచి 5 వరకు అల్లం ముక్కలు, అలాగే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ బరక లేకోకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా పెసరపప్పుతోనైతే అట్లనేటి వేసి చూడండి, భలే క్రిస్పీగా వస్తాయండి. నిజంగా కరకరలాడుతూ వస్తాయి. ఎంత పల్చగా కావాలంటే మనకి అంత పల్చగా వస్తాయండి అట్లు మట్టుకు. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఈ పిండినంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న పిండిలోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇంట్లో మనకి ఇడ్లీ పిండి, దోసల పిండి లేనప్పుడు పెసరపప్పుని ఒక్క 2 గంటలు నానబెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోండి. దోసలు అనేటివి భలే రుచిగా క్రిస్పీగా వస్తాయి. మనం అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పంతా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు వరకు వేసుకొని ఇంకా పెసరట్టు అనేది పల్చగా వేసేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వస్తుంది చక్కగా. ఇలా పల్చగా వేసేసుకున్నాక పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. పెసరట్టు అనేది ఎప్పుడు కానీ నెయ్యితో కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసేసుకున్నాక మంచి కలర్ వచ్చే వరకు మనం వేసుకున్న అట్టు అనేది చక్కగా కాల్చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో మనకి. ఒక పక్క కాలితే సరిపోతుందండి మనకు పెసరట్టు అనేది. ఇంక ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. చూసారా, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం బియ్యం కూడా వేయకోకుండానే ఇంత క్రిస్పీగా వస్తుందండి పెసరపప్పుతో మనకి పెసరట్టు అనేది. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకో అట్టు కూడా వేసి చూపించేస్తాను. మళ్ళీ ఒక గరిటెడు పిండిని తీసేసుకొని పల్చగా అయితే అట్టు అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అట్టు మీద నుంచి అయితే నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఈ 3 మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను వేసుకున్న అట్టు పైన అయితే వేసేసుకుంటున్నానండి. మనకి ఉల్లిపాయ వేసుకుంటే పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నానండి. అన్నీ ఒక బౌల్లో కలుపుకొని పెట్టుకుంటే మనం చక్కగా వేసేసుకోవచ్చు అన్నమాట అట్టు మీద. ఇంకా పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ అట్టును కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. నిజంగా అండి భలే క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పెసరట్టు అంటే అందరికీ ఇష్టమే కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం వేసుకున్న ఈ రెండో అట్టు కూడా చక్కగా కాలింది. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ పెసరట్టుని పెసరపప్పుతో కనుక ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ మనం వేసుకున్న 2 పెసరట్లు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా వేడిగా పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. పల్లీల పచ్చడి అలాగే ఇంకా టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ పెసరట్టుకి పల్లీల పచ్చడి అలాగే టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా. అట్టుమట్టుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెసర్లతో కంటే కూడా ఇలా పెసరపప్పుతో కూడా మనం అట్టు అనేది వేసుకోవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.